రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ వచ్చింది. మన క్రిస్టియన్ సోదరులందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే క్రిస్మస్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ అయిపోయినాక అందరి దగ్గరికి ఆడుకుందాం రా అని వెళ్తున్నారు సార్. నిన్నటి దాకానేమో ఎమ్మెల్యేలను ఆడుకున్నాడు చెస్ గేమ్. ఇక్కడ వాళ్ళని అక్కడికి మార్చి అక్కడ వాళ్ళని ఇక్కడికి మార్చి ఒక గేమ్ ఆడాడు. ఆ తర్వాత ప్రజల్లోకి ఎమ్మెల్యేలు వెళ్ళమంటేనేమో ప్రజలేమో ఎమ్మెల్యేలందరినీ ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు అవన్నీ దాటుకొని మళ్ళీ కొత్తగా ఆడుకుందాం అని గేమ్ స్టార్ట్ చేశారు సార్. ఏంటి సార్ ఇది? గేమ్ని ఎలా చూస్తారు అసలు? పాపం ఆయన పరిస్థితి బాగాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయారండి, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏ ఏ ఏ ఆట ఆడుతాడో ఆయనకే తెలియదు. ఈరోజు చూశాను, పాపం రోజా గారికి బ్యాట్ పట్టించి బ్యాటింగ్ నేర్పిస్తున్నారట. ఆమెకి బ్యాటింగ్ వచ్చు, బౌలింగ్ వచ్చు, ఫీల్డింగ్ వచ్చు, క్యాచ్ అన్ని వచ్చు. సర్వజ్ఞాని ఆమె. అది ఆయనకు కూడా తెలుసు అనుకోండి. నవ్వుకున్నాను. రోజా గారికి ఈయన బ్యాటింగ్ నేర్పించేది. రేపు టిక్కెట్ లేదంటే ఆమె బ్యాటింగ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో బ్యాటింగ్ ఉంటది. ఆయన ఏదో ఆడుకుందామరా అనుకుని ఎమ్మెల్యేలతో ఆడుకున్నారు. మీరు అన్నట్టు ఎమ్మెల్యేలంతా మార్చేస్తానంటున్నారు. ఈ రోజే చూశాను ఎయిర్పోర్ట్ లో, మా తిరుపతి ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా అదే అన్నారంట. పార్టీ కోసం మనం అంతా గెలిచి అభ్యర్థుల్ని చూస్తున్నాం, మార్చేస్తాం, మార్చితే కూడా అందరూ సర్దుకోవాలి, మీకు ఆ తర్వాత ఏదో పదవులు ఇస్తామని. అదేదో ఈ పనికి మాలిన వాళ్ళని మార్చి ఉండొచ్చు కదా ఇంతకు ముందే. విజయసాయి రెడ్డి కంటే పనికి మాలినోడు ఎవడు లేదు. ఆయన్ని మార్చచ్చు కదా. ఆయన మార్చరు, జగన్మోహన్ రెడ్డి గారిని మార్చరు. ఇంకా పెద్ద కబ్జాదారులు, కబ్జా కోర్లు, భూ కబ్జాలు లేదా అవినీతి పనులు మార్చరు. పాపం అమాయకుల్ని, బీసీలని, ఇంకా లేదంటే దళితుల్ని మారుస్తున్నారు. పెద్ద పెద్ద రెడ్లు వాళ్ళు మార్చరు. ఏదో ఇట్లా రోజా గారు లాంటి వాళ్ళు తప్ప. ఇక్కడ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత అన్ని అపశృతులే కనిపిస్తున్నాయి. ఇందాక మీరు అన్నట్టు ఆయన గడప గడపకు పంపిస్తే అక్కడ ప్రజలు ఫుట్బాల్ ఆడారు. చాలా చోట్లయితే ముఖం మీదనే తలుపులు వేశారు, గొడవలు చేశారు, చాలా తిట్టారు, అన్ని చేశారు. ప్రతి చోట అదే జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళందరూ పనికిరారు ఎమ్మెల్యేలని ఆయన అనుకుంటున్నారు. జనం తిట్టింది ఎమ్మెల్యేలు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి దరిద్రపు పరిపాలన, అవినీతి పరిపాలన, అభివృద్ధి లేని పరిపాలన, మాటల పరిపాలన, ఆటల పరిపాలన అని చెప్పి తిట్టారు. అంటే వాళ్ళు తిట్టింది ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. అయితే ఆ తిట్లు వీళ్ళకి తగిలాయి, ఎమ్మెల్యేలకి. ఆ తిట్ల ఆధారంగా మీకు ప్రజల్లో పలుకుబడి లేదు, మీరు వెళ్ళినప్పుడు జనాలంతా మీ మీద తిరుగుబాటు చేశారని అన్నారు. ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి డైవర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ డైవర్షన్ కోసం ఆట ఆడుకుందామని అంటున్నారు. ఏ ఆట ఆడుతాడో తెలియదు. నేను చూశానండి, పల్లెల్లో ఏదో చేస్తున్నారు. ఎక్కడ ఆడాలండి? ఒక ఆట ఏదైనా అంటే సరదాగా కాదు. మేము కూడా పల్లెల్లో, ఇసుకల్లో, రోడ్ల మీద, వీధుల్లో ఆడాం మా చిన్నప్పుడు. ఒక ప్రభుత్వం నిర్వహించే ఆటలు ఎలా ఉండాలి? మంచి మైదానాలు ఉండాలి, ప్లే గ్రౌండ్స్. దానికి ఒక సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఒక ఫుట్బాల్ ఆడాలి, లేదా హాకీ ఆడాలి, ఇంకా కబడ్డీ ఆడాలి, లేదా క్రికెట్ ఆడాలి. శుభ్రంగా ఉండాలి కదండి గ్రౌండ్. ఎగుడు దుగుల్లో ఆ డాడో తీసుకొని ఏదో నాటేయడం, ఆ స్టంప్స్ నాటడం, వీడి క్రికెట్ బ్యాట్ ఇవ్వడం, వాడు కూడా బౌలింగ్ చేయడం, వేయడం. షటిల్ బ్యాడ్మింటన్ అంట. ఎవరికి పల్లెల్లో నేను నవ్వుకున్నానండి. ఎందుకు చెప్తానంటే షటిల్ అంటే బ్యాడ్మింటన్ పల్లెల్లో బాల్ బ్యాడ్మింటన్ ఉందండి, అది అలవాటు. కానీ షటిల్ బ్యాడ్మింటన్ దాదాపుగా పల్లెల వరకు ఎప్పుడు విస్తరించలేదు ఇంతవరకు. ఎందుకంటే నేను పల్లెటూరి వాడిని. మా అబ్బాయి నేషనల్ ప్లేయర్ బ్యాడ్మింటన్ లో, షటిల్ బ్యాడ్మింటన్ లో. కానీ అక్కడ ఏదో పోయి ఏం ఆడతారో తెలియదు. ఇవన్నీ ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టి పనికి రాకుండా వాళ్ళని ఒక జాతరలాగా, జాతరలో ఆడినట్టుంది. ఇవన్నీ చేసి ఆయన ఏదో లబ్ధి పొందాలనుకుంటున్నారు, తెక్క తెక్కగా వ్యవహరిస్తున్నారు. అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డితో ఆట ఆడుకునే రోజులు దగ్గర పడ్డాయి. ఆయన పూర్తిగా ఆడుకుంటా క్లీన్ బౌల్డ్ అవుతాడు. వచ్చే ఎన్నికల అనంతరం అసలు కనిపించకుండా పోతారు. యా, ఇందాక మీరు చెప్పినట్టు జగన్ గారు అందరికీ బ్యాటింగ్ నేర్పుతున్నారు సార్. ఎస్పెషల్లీ రోజా గారికి.
రోజా గారికి రాందంటూ ఏమీ లేదు. ఆమె అన్ని చేసేసి రాజకీయాల్లోకి వచ్చింది. రేపు పొద్దున టికెట్ ఇవ్వకపోతే ఈ బ్యాటింగ్ నేర్పించిన రోజాతో ఏం ఆడుతుంది సార్? ఆమె ఇది మీకు గుర్తుంటది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పంచెలు ఊడదీసి తంతాను కొడతాను ఏదేదో అన్నది. ఇప్పుడు జగన్ కి ఏం ఊడదీస్తుందో ఆమెకి జగన్ కే తెలియాలి. రేపు మనం చూడాలి ఆమె ఎవరెవరిది ఏమేమి ఊడదీస్తాదా ఏమేం చేస్తుందో చూడాలి. ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ఒక పైచాచిక ప్రవృత్తితో వ్యవహరిస్తున్నారు. అందరు ఎమ్మెల్యేలను ఎలా మార్చేస్తారండి అంటే నేను ఆ పార్టీ వ్యవహారం అనుకోండి, కానీ తిక్కగా ఏదో ఉద్యోగులు మారుస్తుంటారు కదా, ఉద్యోగులను కూడా ఎప్పుడంటే అప్పుడు మారిస్తే కోర్టు స్టేలు ఇస్తుందని. వాళ్ళకి ఏదైనా ఆరోపణలు ఉంటేనే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక నియమం పెడతారు, ఆ తర్వాతనే ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదా మధ్యలో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలన్నా అంటే ఎక్కడికైనా బదిలీ మీద పంపాలంటే ఏదైనా ఆరోపణలు ఉండాలి. ఏమీ లేకుండా ఇతను ఆడుకుంటున్నాడు. అంటే పార్టీ శ్రేయస్సుల దృష్టి ఎమ్మెల్యేలు మారుస్తారంట. అసలు మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అయితే అతని చుట్టూ ఉన్న అవినీతి పరులైన మంత్రులు లేదా ఎమ్మెల్యేలను అయితే అమాయకులు బలి చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పినట్టు రోజా గారు రాటు తేలిన ఆటగత్తె, అర్థమైందంటే రాటు తేలిన ఆటగత్తెకి ఈయన ఇప్పుడు బ్యాటింగ్ నేర్పిస్తాడు. ఎర్రోడుగా ఉందండి అతను. రోజాకే మాట నేర్పిస్తాడు, నాకు అర్థం కాల. సర్వం ఆమె, ఎవరికైనా ఏ ఆటన్నా నేర్పించగలిగిన సర్వజ్ఞానం ఆమె, సర్వ స్వతంత్రాలు, ఏమైనా ఆడతారు. ఆయాసం లేకుండా గంట తరబడి ఆటలు, ఏమి ఆటలు లేదు, ఆటలు ఆడగలిగిన రోజాకి ఆట నేర్పిస్తావా? వీళ్ళందరూ నేను చూస్తున్నా. మా నారాయణ స్వామి ఒక చోట ఏమో చేసి ఆడేశాడంట, అది వార్తల్లో వస్తుంటారు. ఉప ముఖ్యమంత్రి ఏదో కొట్టాడు, ఏం కొట్టాడో తెలియదు. బిల్లా కోడికి కూడా పనికిరాని వాళ్ళండి. మీకు తెలుసా బిల్లా కోడి అంటాం? మా ఏరియాలో గూటు బిల్లా అని కొన్ని చోట అంటారు, జిల్లా కోడి అని కొన్ని చోట అంటారు. అవి ఆడుకునే కర్రా బిల్ల అంటాం మేము. కర్రా బిల్ల. ఈ కర్రా బిల్ల ఆడడం కూడా చేత కాని మంత్రులు క్రికెట్ బ్యాటింగ్ చేస్తారంట. షటిల్ బ్యాట్ వాడికి ఆ రాకెట్ ని ఎలా పట్టాలో హోల్డ్ చేయాలో కూడా తెలియదు. ఇట పట్టాలన్నా తెలియదు. వీళ్ళందరూ మేధావులు, ఆట ఆడుకున్నారా? తిక్కగా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన. మొత్తం అదొక తిక్కోడి ఆటలాగా ఉందండి. ఆయనకి ఎలా ఉన్నా సరే జనాలకు తెక్కెక్కిస్తున్నారు సార్, అది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఎలక్షన్లు ఇంకో 3 నెలల్లో ఉంటే ఎవరు ప్రచారాలు చేసుకోవటం, హామీలు ఇవ్వటం, లేకపోతే ఇన్నాళ్ళు చేసుకున్న దానికి రివ్యూ చేసుకోవటం, భవిష్యత్తులో ఏం చేసుకోవాలో అవి చెప్పటం అన్నీ మానేసి ఆట ఆడుకుందాం రా అని చెప్పి జనాలను వెళ్ళి ఆడుకుంటున్నాడు ఆయన. నిజంగా మాత్రం మనం ఇందాక మాట్లాడుకున్నట్టు జనాలు కూడా జగన్ గారితో ఆడుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడు బ్యాలెట్ పెడతారా, ఎప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారితో ఆడుకుందాం అని చెప్పి జనాలు ఎదురు చూస్తున్నారు. సో ఆయన ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారేమో అన్నిటి కోసం. వచ్చే ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.